స్టూడెంట్స్, మనం హీట్ అనే లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అదే లెసన్లో న్యూమెరికల్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్, హౌ మచ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 2 kg ఆఫ్ కాపర్ ఫ్రమ్ 25 degrees centigrade టు 75 degrees centigrade. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ కూడా ఇచ్చాడు మనకి. ఇప్పుడు దీన్ని టెంపరేచర్ రైజ్ చేయాలి, చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు ఇది. చేంజ్ ఆఫ్ స్టేట్ కానప్పుడు ఇది ఫార్ములా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. అదే చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగే పని అయితే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేట్ జరగటంలా. సో ఎం ఎంత ఇక్కడే ఇచ్చాడు కదా, 2 kg, కాబట్టి 2 వేసా ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు 390 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కదా, ఎంత 75 25 డిఫరెన్స్ ఎంత 50. సో ఇప్పుడు 390 ఇంటూ 100 అవుతుందిగా, 50 ఇంటూ 2 అంటే 100 కదా. సో 39,000 జౌల్స్ అవుతుంది. 39,000 జౌల్స్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, 10 grams ఆఫ్ వాటర్ at 50 degrees centigrade is mixed with 200 grams of water at 20 degrees centigrade. ది ఫైనల్ టెంపరేచర్. ఇలాంటిది ఇచ్చినప్పుడు M1T1 ప్లస్ M2T2 బై M1 ప్లస్ M2, ఇది ఫార్ములా. అయితే అది ఇది రెండు కూడా వాటర్ అయి ఉండాలి, రెండు ఒకే సబ్స్టాన్స్ అయి ఉండాలి. అలాంటప్పుడే ఈ ఫార్ములా. M1 అంటే ఎంత చూడండి 100 ఇంటూ T1 దాని టెంపరేచర్ ఎంత 50 ప్లస్ M2 ఎంత 200 ఇంటూ దాని టెంపరేచర్ ఎంత 20 బై M1 ప్లస్ M2 అంటే 100 ప్లస్ 200. జస్ట్ సింప్లిఫై చేశాను, 30 degrees centigrade, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 30 degrees centigrade. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కంప్లీట్లీ మెల్ట్ 50 grams ఆఫ్ ఐస్ at 0 degrees centigrade. ఇప్పుడు కంప్లీట్గా మెల్ట్ చేయాలి దేన్ని, ఐస్ని. 0 దగ్గరే ఉండాలి టెంపరేచర్, అంటే టెంపరేచర్లో ఏం మార్పు లేదు, జస్ట్ ఐస్ అనేది మెల్ట్ అయిపోవాలి. అది చేంజ్ ఆఫ్ స్టేట్. చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు ఫార్ములా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. ఎం అంటే 50 ఇంటూ ఎల్ అంటే 80. ఇదిగో ఇక్కడ సిజిఎస్లో ఇచ్చాడు కదా. సో 4000 క్యాలరీస్ ఆన్సర్. 4000 క్యాలరీస్. నేను ఇక్కడేమో సిజిఎస్ సిస్టంలో చేశాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఎంకేఎస్ సిస్టమ్ జౌల్స్ అని వచ్చింది కాబట్టి. నెక్స్ట్, ది హీట్ నీడెడ్ టు కన్వర్ట్ 10 grams ఆఫ్ వాటర్ at 100 degrees centigrade into steam at 100 degrees centigrade. ఇక్కడ టెంపరేచర్లో ఏం మార్పు లేదు, జస్ట్ వాటర్ని స్టీమ్గా మార్చాలి. ఖచ్చితంగా మీకు అర్థమైపోయింది అది చేంజ్ ఆఫ్ స్టేట్ అని. చేంజ్ ఆఫ్ స్టేట్ అప్పుడు వేయాల్సిన ఫార్ములా క్యూ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్. ఎం అంటే ఇక్కడ 10 grams కాబట్టి 10 ఇంటూ ఇక్కడ వాటర్ అనేది స్టీమ్గా మారుతుంది కాబట్టి ఎల్ అనేది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఎంత అంటే ఎల్ వాల్యూ 540 క్యాలరీస్ పర్ గ్రామ్, నీకు తెలిసి ఉండాలి. అదే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత అంటే 80 క్యాలరీస్ పర్ గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అది, ఇదేమో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. సింప్లిఫై చేస్తే ఇంత వచ్చింది, కాబట్టి మన ఆన్సర్ ఏ. At what temperature do the Fahrenheit and Celsius scales are equal? ఈ ఫారెన్హీట్ కి సెల్సియస్ స్కేల్ కి మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. అప్పుడు C/100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కు బదులు కూడా సీనే పెట్టాను నేను. ఎందుకని అంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటున్నాడు కాబట్టి రెండు అట్లా పెట్టేస్తాను నేను. ఇప్పుడు 20 టేబుల్ తోటి 25s 29s క్రాస్ మల్టిప్లికేషన్ 9C ఈజ్ ఈక్వల్ టు 5C మైనస్ 160. ఇది తీసుకొస్తే 9Cలో నుంచి 5C పోతే 4C ఈజ్ ఈక్వల్ టు మైనస్ 160, C ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 degrees centigrade. ఇదేంటి అంటే ఈ టెంపరేచర్ దగ్గర ఫారెన్ హీట్ స్కేలు సెల్సియస్ స్కేలు ఒకటే చూపిస్తాయి, అంటే ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మైనస్ 40 degrees centigrade అన్న ఒకటే, మైనస్ 40 degrees ఫారెన్ హీట్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 100 grams ఆఫ్ ఐస్ at 0 degrees centigrade is added to 500 grams of water at 80 degrees centigrade, the final temperature.
దీన్ని డైరెక్ట్గా M1T1 + M2T2 అని పైన వేసాను చూడండి, అట్లా వేయకూడదు. ఎందుకంటే ఒకటేమో ఐసు, ఇంకోటేమో వాటరు. అలాంటప్పుడు ఆ ఫార్ములా పనికిరాదు, రెండు వేరు వేరు స్టేట్లలో ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ ఐస్ కరిగి నీరుగా మారటానికి ఎంత హీట్ కావాలంటే ml, m అంటే 100 గ్రామ్స్ ఇంటూ మీకు తెలుసు కదా L 80 అని, అంటే 8000 క్యాలరీస్ కనుక ఇస్తే జస్ట్ మంచు కరిగి నీరు అవుతుంది, టెంపరేచర్ అదే ఉంటుంది 0. ఇప్పుడు ఇది ఉంది చూసారా 80 దగ్గర ఉండే వాటర్, ఆ 80 దగ్గర ఉండే వాటర్కి ఎంత ఈ 8000 క్యాలరీస్ ఇస్తే అది ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుందో చూద్దాం. 8000 క్యాలరీస్ కనుక ఇచ్చినట్టయితే ఈ వేడి నీళ్ళే కదా, దాని టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుందో చూద్దాం. MS డెల్టా టీ వేస్తున్నాను నేను. M అంటే 500 ఇంటూ S అంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ 1, డెల్టా టీ అంటే డెల్టా టీని. అప్పుడు ఇక్కడ వేస్తున్నాను డెల్టా టీ ఈజ్ ఈక్వల్ 8000/500 అంటే 16. యాక్చువల్గా వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 80 దగ్గర ఉంది. మైనస్ ఎక్కడికి పడిపోయిందో నీకు తెలియదు. 80 - T ఈజ్ ఈక్వల్ 16. ఓవరాల్గా టీ అనేది 74కి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మంచుని కరిగించటానికి వాటర్ వేడి నీళ్ళు అనేవి 80 దగ్గర ఉన్నాయి కదా, అవి 74 డిగ్రీల సెంటీగ్రేడ్కి పడిపోతుంది. అప్పుడు మంచు కరిగి 0 దగ్గర ఉండే వాటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. ఎట్లా చూడండి, M1 ఈజ్ ఈక్వల్ 100 గ్రామ్స్, T1 ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఈ ఐస్ అనేది కరిగి వాటర్ అయిపోయింది కాబట్టి 0 దగ్గర వాటర్ ఉంది మన దగ్గర. M2 ఎంత అంటే 500 గ్రామ్స్, T2 అనేది 74, ఎందుకంటే 80 దగ్గర ఉన్న వాటర్ 74కు పడిపోయింది కాబట్టి. ఇప్పుడు రెండు వాటరే కాబట్టి డైరెక్ట్గా T ఈజ్ ఈక్వల్ M1T1 + M2T2/M1 + M2 అనే ఫార్ములా వేయచ్చు. M1T1 అంటే 100 × 0 కాబట్టి 0, ప్లస్ M2T2 అంటే 500 × 74/M1 + M2 అంటే 600. సింప్లిఫై చేస్తే 61.67 డిగ్రీల సెంటీగ్రేడ్కి వస్తుంది అనమాట. సో మన ఆన్సర్ ఎంత అంటే 61.67 degrees centigrade. Next problem. If 500 joules of heat is supplied to 2 kg of a substance and its temperature rises by 5 degrees centigrade, its specific heat capacity. మామూలుగా డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అనే ఫార్ములా రాసేస్తున్నాను. డెల్టా క్యూ అంటే ఎంత హీట్ని సప్లై చేశాడు? 500 జౌల్స్. అంటే SI సిస్టంలో చేస్తున్నామని మీకు అర్థమైపోయి ఉండాలా, ఎందుకంటే జౌల్స్ అని ఉంది కాబట్టి. M అంటే 2 kg ఇంటూ స్పెసిఫిక్ హీట్ మనకు తెలియదు కాబట్టి నేను S అనే రాసేస్తున్నాను. టెంపరేచర్లో వచ్చిన రైజ్ ఎంత అంటే 5 కాబట్టి డెల్టా టీకి బదులుగా 5ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు S ఎంత? 500/5 × 2 అంటే 10. సో 50. S వచ్చేసి 50. యూనిట్ ఏం పెట్టాలి? SI యూనిట్ పెట్టాలి. జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్, లేకపోతే జౌల్ పర్ కేజీ ఇంటూ కెల్విన్. కాబట్టి మన ఆన్సర్ ఏ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ది టోటల్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 10 grams ఆఫ్ ఐస్ at -10 degrees centigrade into steam at 100 degrees centigrade. ఇది 4 స్టేజెస్ జరగాలి ఇక్కడ. ఫస్ట్ -10 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గర ఉన్న ఐస్గా మారాలి. -10 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గర ఉన్న ఐస్గా మారాలి. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు, ఐసే కదా. అప్పుడు ఫార్ములా MS డెల్టా T. M అంటే వాడు 10 grams అని ఇచ్చాడు కాబట్టి 10. S అంటే ఐస్ సంగతి కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఎంత ఐస్కి? 0.5 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? -10 నుంచి 0 అంటే ఆ డిఫరెన్స్ 10. ఓవరాల్గా 10 × 0.5 అంటే 5, 5 × 10 అంటే 50 క్యాలరీస్ కనుక ఇస్తే అప్పుడు -10 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గర ఉన్న ఐస్ అయిపోయింది. ఓకే, అది స్టెప్ 1. ఇప్పుడు 0 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గర ఉన్న వాటర్గా మారాలి, అది చేంజ్ ఆఫ్ స్టేట్. అప్పుడు ఎంత హీట్ కావాలంటే ml. చేంజ్ ఆఫ్ స్టేట్కి ఇదే కదా ఫార్ములా. M అంటే 10 × 80. 80 అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే 800 క్యాలరీస్. ఇప్పుడు స్టెప్ 3, 0 దగ్గర ఉన్న వాటర్ 100 దగ్గర ఉన్న వాటర్ అవ్వాలి. అంటే వాటరే కాబట్టి చేంజ్ ఆఫ్ స్టేట్ ఏం జరగలేదు ఇక్కడ. MS డెల్టా T. M అంటే 10, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 కాబట్టి 1, డెల్టా T అంటే 0 నుంచి 100 కాబట్టి డిఫరెన్స్ 100. ఓవరాల్గా 1000 క్యాలరీస్ కనిపిస్తే 0 దగ్గర ఉన్న వాటరు
100 దగ్గర ఉన్న వాటర్గా మారిపోతాయి. లాస్ట్ స్టేజ్ 100 దగ్గర ఉన్న వాటర్ 100 దగ్గర ఉన్న స్టీమ్గా మారాలి. అంటే అది ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ స్టేటేను. ఎంఎల్, ఎం అంటే 10, ఎల్ అంటే స్టీమ్కి 540 అని మీకు తెలుసు. 5400 ఓవరాల్గా 4 స్టేజెస్లో హీట్ని ఇస్తే మనం అప్పుడు ఫైనల్గా -10 దగ్గర ఉన్న ఐస్ 100 దగ్గర ఉన్న స్టీమ్గా మారుతుంది. టోటల్ హీట్ ఎంత అంటే అన్ని యాడ్ చేసుకోవాలి. 7250 క్యాలరీస్. ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఏ 100 watts heater 2 kg heats 2 kg of water for 10 minutes. The rise in temperature, specific heat of water అంటే 4200 joule kg inverse Kelvin inverse. సరే, నేనేం చేస్తున్నానంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అని మీకు తెలుసు. పవర్ ఇచ్చాడు 100 watts అని. 100 ఈజ్ ఈక్వల్ వర్క్ అంటే ఎంఎస్ డెల్టా టీ బై టీ. టీ అంటే టైం. అంటే 100 ఈజ్ ఈక్వల్ ఎం ఎంత ఇక్కడ 2 ఇంటూ ఎస్ అంటే 4.2. ఎస్ అంటే 4200 ఇంటూ డెల్టా టీ బై 10 minutes అంటున్నాడు కాబట్టి 10 into 60. 10 into 60. సార్ మీరేంటి ఎస్ అంటే 4200 వేసారు ఏంటి అంటే, అవును, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది సిజిఎస్లో అయితేనేమో 1 దాని వాల్యూ. అదే ఎస్ఐ సిస్టంలో అయితే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అని అడిగినప్పుడు 4200 జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని చెప్పాలి. సో అలా వేశారు. క్యాన్సిలేషన్స్ అన్ని చేస్తే 7.14 వచ్చింది. మన ఆన్సర్ అదే. నెక్స్ట్, ఈక్వల్ మాసెస్ అంటే మాసెస్ సమానం ఆఫ్ సబ్స్టాన్సెస్ ఏ అండ్ బి. మన దగ్గర 2 సబ్స్టాన్సెస్ ఉన్నాయి. ఒకదాని పేరు ఏ, ఒకదాని పేరు బి. రెండిటి మాసెస్ ఒకటే. రిసీవ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్. దానికి ఎంత హీట్ ఇచ్చారో దీనికి కూడా అంతే హీట్ ఇచ్చారు. కాబట్టి డెల్టా Q1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q2. వాడే అన్నాడు కదా, డెల్టా Q1కు బదులు MS1 డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు MS2 డెల్టా T2. రెండు చోట్ల ఎం అని ఎందుకు పెట్టానంటే మాసెస్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి M1 M2 అని పెట్టలేదు, ఎం అనే పెట్టా. ఎం క్యాన్సిల్. ఓకేనా. S1 అంటే నాకు తెలియదు S1 ఎంతో. S1 ఇంటూ డెల్టా టీ అంటే మొదటిదేమో 10 degrees సెంటిగ్రేడ్ రైజ్ అయిందట, సో ఇంటూ 10. S2 నాకు తెలియదు, రెండో సబ్స్టాన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ నాకు తెలియదు. S2 ఇంటూ అదెంత రైజ్ అయిందంటే 20. అప్పుడు S1 బై S2 ఎంత 20/10. సో 2. మన ఆన్సర్ ఎంత అంటే 2:1. అలా చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ఎ బాడీ టెంపరేచర్ ఇంక్రీజెస్ బై 45 degrees సెంటిగ్రేడ్, వాట్ ఈస్ ది కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఆన్ ది కెల్విన్ స్కేల్? ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ టెంపరేచర్ 15, సెకండ్ టెంపరేచర్ 60. అప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే 60 - 15 45. అది వాడిచ్చింది. కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇదేమో సెంటిగ్రేడ్ స్కేల్లో టెంపరేచర్ డిఫరెన్స్ 45. కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు నేనేం చేస్తానంటే T1 ఎంత చెప్పు. స్మాల్ T1 వచ్చేసి 15 కాబట్టి క్యాపిటల్ T1 273 ప్లస్ స్మాల్ T1. అలానే స్మాల్ T2 60 కాబట్టి క్యాపిటల్ T2 ఎంత అంటే 273 ప్లస్ స్మాల్ T2. ఇప్పుడు డెల్టా T ఎంత అంటే క్యాపిటల్ T2 మైనస్ క్యాపిటల్ T1 కదా, దీంట్లోంచి తీసేయాలి కదా. 273 క్యాన్సిల్. T2 మైనస్ T1. T2 మైనస్ T1 అంటే పైన ఎంత వచ్చింది 45 కదా, సో 45. కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, సెంటిగ్రేడ్ స్కేల్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంతైతే కెల్విన్ స్కేల్లో కూడా టెంపరేచర్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. ప్రూవ్ చేశాంగా ఇప్పుడు మనం. ఇప్పుడు మిమ్మల్ని సెంటిగ్రేడ్ స్కేల్లో టెంపరేచర్ డిఫరెన్స్ 80 అన్నాడు అనుకోండి, కెల్విన్ స్కేల్లో కూడా టెంపరేచర్ డిఫరెన్స్ 80నే. ఎందుకంటే ఇలా చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్, 80 grams ఆఫ్ వాటర్ at 100 degrees centigrade is mixed with 20 grams of ice at 0 degrees centigrade. ది ఫైనల్ టెంపరేచర్. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు ఒకటే కాదు కాబట్టి, ఒకటి ఐస్ ఒకటి వాటర్ కాబట్టి T ఈజ్ ఈక్వల్ M1 T1 ప్లస్ M2 T2 అని వేయకూడదు. ఫస్ట్ ఈ ఐస్ సంగతి చూద్దాం. అది మెల్ట్ అవ్వాలంటే ఎంత హీట్ కావాలి దానికి? M అంటే 20 ఇంటూ 80. సో 1600 క్యాలరీస్ కనుక దానికి ఇస్తే అది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 1600 క్యాలరీస్ వేడి నీళ్ళు ఇచ్చాయి అనుకుందాం. అప్పుడు దాని టెంపరేచర్ 100 నుంచి ఫాల్ అయిపోద్ది కదా.
ఎంతకు ఫాలో అవుతుందో చూద్దాం. వేడి నీళ్ళ సంగతి 1600 క్యాలరీస్ ఎవరిస్తారు? ఈ వేడి నీళ్ళు ఇవ్వాల్సిన కదా, హాట్ వాటర్ ఇస్తున్నాయి. ఈజ్ ఈక్వల్ ఎంఎస్ డెల్టా టీ వేస్తున్నా. ఎం అంటే 80 ఇంటూ ఎస్ అంటే 1 ఇంటూ డెల్టా టీ ఎంతకు ఫాలో అయిందో తెలియదు నాకు. అప్పుడు డెల్టా టీ 20 వచ్చింది. డెల్టా టీ అంటే అది ఎక్కడుంది అసలు? ఫస్ట్ 100 దగ్గర ఉంది. 100 నుంచి ఎక్కడే తగ్గింది తెలియదు. ఈజ్ ఈక్వల్ 20. సో టీ ఎంత వచ్చింది? 80. అంటే ఈ మంచును కరిగించటానికి 100 దగ్గర ఉన్న వాటర్ కాస్త 80కి పడిపోయింది. ఇప్పుడు మంచు అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర మంచు కరిగిపోయింది కాబట్టి చల్లటి నీళ్లు ఉన్నాయి 0 దగ్గర, వేడి నీళ్లు ఉన్నాయి 80 దగ్గర. అప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు చూడండి, M1 ఎంత? 80. T1 ఎంత? 80నే. M2 ఎంత? 20. T2 ఎంత? 0. సో T ఈజ్ ఈక్వల్ M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 చేస్తున్నాను. అంటే 80 ఇంటూ 80 ప్లస్ 20 ఇంటూ 0 అంటే 0 బై M1 ప్లస్ M2 అంటే 80 ప్లస్ 20 100. సో సింప్లిఫై చేస్తే 64 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అంటే 64 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ 64 అని వచ్చేసింది కదా. ది హీట్ కెపాసిటీ ఆఫ్ 5 kg లెడ్ బాల్, దాని స్పెసిఫిక్ హీట్ కూడా ఇచ్చాడు. హీట్ కెపాసిటీని క్యాపిటల్ హెచ్ అంటారు. దానికి ఫార్ములా సింపుల్గా ఎంఎస్ అంతే. ఇంకా ఎంఎస్ డెల్టా టీ ఉండదు. ఎంఎస్ ఎం అంటే ఎంత? 5 ఇంటూ ఎస్ అంటే 130 అంటే 650 జౌల్ పర్ కెల్విన్. అది. సో ఆన్సర్ బి. నెక్స్ట్, 3 equal masses of the same liquid at 10 degrees centigrade, 20 degrees centigrade and 30 degrees centigrade are mixed together. Then final temperature. T is equal to M1 T1 plus M2 T2 plus M3 T3 by M1 plus M2 plus M3 వేయాలి. అలా వేస్తే M1 T1 అంటే MT1 ప్లస్ MT2 ప్లస్ MT3 అన్ని ఎంఏ, ఈక్వల్ మాసెస్ కాబట్టి. కింద M ప్లస్ M ప్లస్ M 3M అంటే పైన కింద M క్యాన్సిల్ అయిపోతుంది, కింద 3 మిగులుతుంది అంతే. సో T1 ప్లస్ T2 ప్లస్ T3 అంటే 10 ప్లస్ 20 ప్లస్ 30 బై 3. సింప్లిఫై చేస్తే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆన్సర్. 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ ఏమని వచ్చింది మనకి? ఇక్కడ రాస్తున్నా, T1 ప్లస్ T2 ప్లస్ T3 బై 3 అని వచ్చింది. అప్పుడు ఆన్సర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. నెక్స్ట్, 1 gram of steam at 100 degrees centigrade is mixed with 1 gram of ice at 0 degrees centigrade. The final temperature of the mixture. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఐస్ ఉంది, అది కరగాలంటే దానికి ఎంత హీట్ కావాలి? ఎంఎల్ అంటే 1 ఇంటూ 80 క్యాలరీస్ కనుక ఎవరన్నా ఇస్తే మరి ఈ మంచు కరిగిపోయింది. అది ఎవరు ఇస్తారంటే 100 దగ్గర ఉన్న స్టీమే. కరెక్టేనా? సరే, ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కరిగిపోయింది మంచు. ఈ కరిగిన మంచు కాస్త మరలా 100 దగ్గరికి రావాలి. అప్పుడు ఎంఎస్ డెల్టా టీ వేస్తున్నాను. ఎం అంటే 1 ఇంటూ ఎస్ అంటే 1 నేను, డెల్టా టీ అంటే 0 నుంచి 100కి వచ్చింది కాబట్టి ఓవరాల్గా 100. ఇప్పుడు ఫస్ట్ 80 క్యాలరీస్ ఇస్తే మంచు కరిగింది. తర్వాత 100 ఇస్తే కరిగిన మంచు 100కి వచ్చేసింది నీరు కాస్త. సో ఓవరాల్గా 180 క్యాలరీస్ ఇస్తే మంచంతా కరిగి 100 దగ్గర ఉండే వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఈ వేడిగా ఉన్న స్టీమ్ అంత ఇవ్వగలదా? ఎందుకు ఇవ్వలేదు? చూడు, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ ఎంఎల్ కదా, ఎం అంటే ఎంత? 1 గ్రామ్ కదా. అంటే వేస్తే ఎంత వచ్చింది చెప్పు? 540 క్యాలరీస్ ఇస్తుంది. ఏది? జస్ట్ ఆ స్టీమ్ కరిగి 100 దగ్గర ఉన్న వాటర్ అవ్వటానికి 540 ఇవ్వగలదు. ఆ 540 ఇస్తే జస్ట్ ఈ మంచు కాస్త ఎప్పుడో రైజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా స్టీము 100 దగ్గరే ఉంటుంది, ఈ ఐస్ వేడెక్కి 100 దగ్గరే ఉంటుంది. ఓవరాల్గా మొత్తం టెంపరేచర్ ఎంత అంటే 100 రిజల్టెంట్ టెంపరేచర్. జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్, హౌ మచ్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ వాటర్ రైజ్ ఇఫ్ 4200 joules of work is converted?
అంటే డెల్టా క్యూ ఎంత 4200 ఈజ్ ఈక్వల్ ఎం అంటే 1 ఎస్ అంటే నేను ఇంతకుముందే చెప్పా 4200 డెల్టా టీ నీకు తెలియదు కదా సో అప్పుడు సింప్లిఫై చేస్తే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆన్సర్ ఎంత అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ ఏ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఆఫ్ 0.1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ ఇది సిజిఎస్లో ఉందని మీకు తెలుస్తూనే ఉంది దాన్ని ఎస్ఐ సిస్టంలోకి కన్వర్ట్ చేయమంటున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయటం జాగ్రత్తగా చూడండి ఎస్ ఎంత ఇచ్చాడు 0.1 క్యాలరీ బై గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్ అదే కదా వాడు ఇచ్చింది ఈజ్ ఈక్వల్ 0.1 క్యాలరీ అనే మాట ఉండకూడదు జౌల్స్లోకి మారిపోవాలి 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.2 జౌల్స్ అని నీకు తెలుసు కాబట్టి క్యాలరీ అనే దాని ప్లేస్లో నేను 4.2 జౌల్స్ అని రాసేసా గ్రామ్ అని ఉండకూడదు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ kg అని మీకు తెలుసు ఎట్లా తెలుసు మీకు 1 kg అంటే 1000 గ్రాములు 1000 గ్రాములు అంటే 10 క్యూబ్ గ్రామ్స్ అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ గ్రామ్స్ అయితే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ ఈ 10 క్యూబ్ ఇటు పంపిస్తే 10⁻³ kg సో నేను ఇక్కడ గ్రామ్ అనే మాటను తీసేస్తున్నా దానికి బదులు 10⁻³ kg రాసా డిగ్రీ సెంటిగ్రేడ్ని డిగ్రీ కెల్వినే ఎందుకంటే మార్పు అది సెంటిగ్రేడ్లో ఎంత మార్పు ఉంటుందో కెల్విన్లో కూడా అంతే మార్పు ఉంటుందని ఇందాక చెప్పున్నా నేను సో దాంట్లో ఏం తేడా లేదు ఇప్పుడు అన్ని ఎస్ఐలోకి మారిపోయినాయి ఈ 10⁻³ పైకి తీసుకెళ్ళండి అప్పుడు 0.1 అదే 4.2 ఇంటూ 0.1 ఇంటూ 1000 అవుతుంది సింప్లిఫై చేస్తే 420 జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కంప్లీట్గా ఎస్ఐ సిస్టంలోకి మారిపోయింది ఇలాంటివి 1-2 ప్రాక్టీస్ చేయండి మీరు నెక్స్ట్ an electric kettle takes 5 minutes to melt a certain amount of ice అంటే కొంత ఐస్ని కరిగించడానికి ఒక కెటల్ ఒక 5 minutes టైం తీసుకుంది హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ది సేమ్ కెటల్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది రిజల్టింగ్ వాటర్ ఫ్రమ్ 0 degree centigrade to 100 degree centigrade ఓకే పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం పవర్ అంటే ఫస్ట్ మంచుని కరిగిస్తుంది కాబట్టి m × 80 బై టైం అంటే 5 minutes మినిట్స్లోనే ఉంచేసాలే రెండోసారి పవర్ ఈజ్ ఈక్వల్ ms డెల్టా టీ బై టీ పవర్ అంటే ఇక్కడున్న పవరే అదే కెటిల్ కదా కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా m × 80 బై 5 ఈజ్ ఈక్వల్ m అంటే ma ఇంటూ s అంటే 1 డెల్టా టీ అంటే 0 దగ్గర ఉన్నది 100కి రావాలి 100 బై టీ సింప్లిఫై చేయి టీ వచ్చేస్తుంది నీకు కనుక్కుంటే ఎంత వచ్చింది 100 బై 16 అని వచ్చింది 100 బై 16 సింప్లిఫై చేస్తే 6.25 minutes అది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫాల్టీ థర్మామీటర్ రీడ్స్ 5 degrees ఎట్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ 0 అంటే మామూలుగా మంచు కరిగి నీరయ్యేది ఏ టెంపరేచర్ దగ్గర 0 దగ్గర కదా అలానే అది లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు అలానే నీరు మరిగి ఆవిరయ్యేది ఎక్కడ 100 దగ్గర కదా దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు మిమ్మల్ని ఎవరైనా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 0 అని చెప్పాలి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 100 అని చెప్పాలి ఒక థర్మామీటర్ చెడిపోయింది అది లోయర్ ఫిక్స్డ్ పాయింట్నేమో 5గా చూపిస్తున్నది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్నేమో 95గా చూపిస్తున్నది అలాంటి చెడిపోయిన థర్మామీటర్తో ఒక రీడింగ్ 45 చూపిస్తుంటే నిజమైన టెంపరేచర్ ఎంత అంటున్నాడు అంటే నువ్వు ఒక చెడిపోయిన థర్మామీటర్ తోటి పాడైపోయిన థర్మామీటర్ తోటి టెంపరేచర్ని మెజర్ చేస్తే అది నీకు 41 అని చూపించింది అసలు కరెక్ట్ ఎంత అప్పుడు ఏం చేయాలంటే దేనికైనా సరే టెంపరేచర్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ టెంపరేచర్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ మరి అట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే ఫాల్టీ థర్మామీటర్కి T1 మైనస్ L1 బై U1 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ కరెక్ట్ అయిన థర్మామీటర్కి T2 మైనస్ L2 బై U2 మైనస్ L2 అని రాసుకున్నాను ఈ ఫాల్టీ థర్మామీటర్ ఎంత చూపించింది 41 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత దీనికి 5
బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 95 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ అదే మామూలు థర్మామీటర్కి తెలియదు నాకు T2 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ తెలుసు 0 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 మైనస్ 0. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 41లో నుంచి 5 తీసేస్తే 36 బై 90 ఈజ్ ఈక్వల్ T2 బై 100. సింప్లిఫై చేస్తే 40 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్, when 1 liter of water at 4 degrees centigrade is cooled to 0 degrees centigrade, its volume. ఎప్పుడైనా సరే మనము ఒక వస్తువుని చల్లబరిస్తే దాని వాల్యూమ్ తగ్గుతుంది, అంటే కాంట్రాక్ట్ అవుతుంది. వేడి చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చల్లబరిచాం అంటే కాంట్రాక్ట్ అయ్యి వాల్యూమ్ తగ్గాలి. కానీ వాటర్కి ఎనాములస్ ఎక్స్పాన్షన్ అనే రివర్స్ బిహేవియర్ ఉంది. కాంట్రాక్ట్ అవ్వటానికి బదులుగా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవ్వటానికి బదులుగా కాంట్రాక్ట్ అవుతుంది. ఏ టెంపరేచర్స్ మధ్య అంటే ఈ 4-0 మధ్యలోనే రివర్స్ బిహేవియర్ ఉండేది. మిగతా దగ్గర అన్ని సబ్స్టాన్సెస్ లాగానే వేడి చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, చల్లబరిస్తే కాంట్రాక్ట్ అవుతుంది. ఈ టెంపరేచర్స్ మధ్య మాత్రం రివర్స్ ఉంటుంది. సో 4 నుంచి 0కు కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవ్వాల్సింది పోగొచ్చి ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ మనం చేసినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ న్యూమెరికల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. మరలా నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఓకేనా? రైట్.